నేను డిగ్రీ చేశాను. మరి మీరు డిగ్రీ చేసి అన్నారు కదా, మీరు జాబ్ చేయడానికి చూడలేదా? జాబ్ కదా, నేను కాంట్రాక్టర్ అన్న స్ట్రీట్ లైట్ మన టౌన్లోనే. మన టౌన్ స్ట్రీట్ లైట్ మొత్తం కాంట్రాక్టర్. ఆ కూటమి ప్రభుత్వం వచ్చినాకే మనకి అవకాశం కల్పించారు. పార్టీకి కష్టపడి పనిచేసాం కాబట్టి ఖచ్చితంగా గుర్తించి మనకు అవకాశం కల్పించారు. ఓకే, ఎలా ఉంది జనసేన పార్టీ? జనసేన పార్టీ ఖచ్చితంగా ఎప్పటికీ మంచి దమ్మున్న పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. ఎందుకంటే ఆ నాయకుడు అలాంటి లక్షణాలు కాబట్టి మా జన సైనికులకు కూడా అలాంటి లక్షణాలే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ నెంబర్ 1లో ఉంది. ఫ్యూచర్లో కూడా ముందు రానున్న రోజుల్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా బలమైన పార్టీగా తయారవుతుంది. జనసేన పార్టీ ఏమో బలమైన పార్టీగా తయారవుతుంది అంటున్నారు, కానీ జన సైనికుల్లో పూర్తిగా కూడా నిరాశ నిస్పృహలే ఉన్నాయని చెప్పేసి జన సైనికులు అందరూ బాధపడుతున్నారు. పార్టీ నుంచి దిశానిర్దేశం లేదు, గ్రామ స్థాయి నుంచి కమిటీలు లేవు, పార్టీ ఎదుగుదల లేదు. ఇలాగే ఉంటే వచ్చే 5 సంవత్సరాల్లో పొత్తులు వెళ్ళడానికి కూడా ఎవరు చూడరనే బాధలు అయితే జన సైనికులు ఉన్నారని తెలుస్తుంది. దాని గురించి ఖచ్చితంగా మీకు ఒక మాట నేను తెలియజేయాలన్నా, కొంచెం నిరాశ అనేది ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది. కొంచెం నిరాశ అనేది ఉంటుంది, కానీ మరీ గుర్తించలేనంత విధంగా జన సైనికులను అయితే పార్టీ చూడట్లేదు. ఖచ్చితంగా గుర్తిస్తుంది. మా పార్టీ జనసేన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి మేము ఇప్పుడే మెల్లమెల్లగా ఎదగడం స్టార్ట్ చేసాం. మాదేం 40 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న పార్టీ ఏం కాదు, ఇప్పుడు వచ్చిన పార్టీ. 40 సంవత్సరాలు రాజకీయంగా ఎదిగిన పార్టీయే మా పార్టీ మీద ఆధారపడి గెలుపు కోసం ఉన్న సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే మరి జనసేన పార్టీ ఎంత ఎదిగిందనేది గమనించుకోవాలి. ఎన్ని రోజులు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ చేస్తే కమిటీల మీద, నియోజకవర్గాల మీద, గ్రామాల మీద, పట్టణాల మీద ఒక్కసారి పార్టీ గురించి 2 సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ చేస్తే మా పార్టీ ఎదుగుదల ఎక్కడికో వెళ్ళిపోద్ది. అయితే రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే అమరావతి కానీ లేకపోతే అభివృద్ధి పనులు కానీ ప్రాజెక్టులు కానీ ఎంతవరకు వచ్చినాయి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అసలు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదు. అప్పులు తీసుకొచ్చి పథకాలు అవి పంచడం తప్ప, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు అమరావతి ఎలా ఉందో వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు అలాగే ఉంది. ఒక్క ఇటుకు కూడా ఇటు నుంచి అటు కదపల, ఇంకా నాశనం చేశారు. నాశనం చేసిన తప్ప అక్కడ వాళ్ళు మొదలుపెట్టింది ఏం లేదు. మొదలు పెట్టకపోగా మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి వీళ్ళు భూమి రేట్లు పెంచుకొని వాళ్ళే అమ్ముకొని వాళ్ళు లాభం చేసుకోవడానికి 3 రాజధానులు తయారు చేశారు. కానీ వాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టినట్టయితే అమరావతి మీద ఈరోజు అమరావతి ఎంత అభివృద్ధి చెందేది? 11 సీట్లు వచ్చాయా వైఎస్ఆర్సీపీకి? నీ దరిద్రం అక్కడ అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా కక్ష కట్టేగా చేసింది, కక్ష కట్టే చేశాడు. వాడు సొంత లాభం వాడు చూసుకున్నాడు, జేబులు నింపుకున్నాడు, పోయాడు. సంకరాకపోయింది జనం. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తికి సహాయం చేసే విషయంలో చాలా గొప్పవాడు, ముందుంటాడు. రాజకీయ నాయకులు అందరిలో సహాయం చేసే విషయంలో ముందుంటాడు. అది కూడా అతని జేబులో నుంచి తీసి ఖర్చు పెడతారు ఎవరైనా సహాయం అని వస్తే. మొన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక అమ్మాయి పాప హార్ట్ ఆపరేషన్ తను వస్తే, అమ్మ మన పార్టీ అధికారంలో లేదు, అధికారంలో ఉంటే ఏదైనా చేసే, నువ్వు జనాల దగ్గర నువ్వు నా డబ్బు ఉందిగా, మొత్తం ఖర్చు నీ జేబులోది కాదు కానీ అందులో నుంచి ₹1 తీసి, సరే గవర్నమెంట్ తరపున చేయలేకపోయావు, నీ జేబులో నుంచి అని తీసి అమ్మ ఇదిగో ఈ ఆపరేషన్ చేసుకో, లక్షల కోట్లు ఉన్నాయిగా, లక్షల కోట్లు. ఒక్క రూపాయి తీసి ఇదిగో అమ్మ ఈ ఖర్చు చేసుకొని అన్నాడా? అలా అంటే ఆయన అధికారంలో లేడంట, అందుకని సహాయం చేయలేడంట. ఆయన మళ్ళీ ఒక నాయకుడు, మళ్ళీ సీఎం కావాలనే వ్యక్తి ఆయన. 2029 నాటికి కూటమి ప్రభుత్వం గెలిచిద్దా గెలవదా? ఖచ్చితంగా విజయం సాధించింది. ఖచ్చితంగా విజయం సాధించింది. 175కి 175 వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ జగన్ చెప్పినట్టు వైనాడు 175 ఆ టైప్ కాదు మాది. అభివృద్ధి చేసి ఖచ్చితంగా జనానికి ఉపయోగం పడ్డాం కాబట్టి 175కు 175 వస్తాయి. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా? కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేసేటట్లయితే ఎప్పటికీ అంబటి రాంబాబు, రోజా, జగన్మోహన్ రెడ్డి, నాని వీళ్ళందరూ ఇప్పుడు బయట తిరిగేవాళ్ళు కాదు. మేము ఇంకా కార్యకర్తలు జనం కొంతమంది వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని కసిగా ఎదురు చూస్తున్నాం. కానీ నాయకులు మాత్రం ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా బయట తిరగలుగుతున్నారు. మా ఈ కక్షపూరిత రాజకీయాలు కాదు, అభివృద్ధి, జనం కోసం నిలబడడం. వాళ్ళ మీద
ఈ పార్టీకి కాన్సన్ట్రేషన్ పెడితే వాళ్ళు ఎప్పుడో ఓసలు లెక్క పెట్టేవాళ్ళు ఎప్పటికో. సో జనసేన పార్టీ కాపు కులస్తుంది అని చెప్పేసి అయితే భారీగా టాక్ వస్తుంది. అలాగే ఎప్పటి నుంచో జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పుడు దాకా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఉదాహరణకి నన్ను తీసుకోండి, నేను కాపు కాదు, నేను ఒక బీసీ, నేను పట్టణ ఉపాధ్యక్షుడు. మీరు రాజకీయంగా మీ ఫ్యామిలీ ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? నేనే. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి, మున్సిపల్ ఆఫీస్లో చేస్తాను, రిటైర్డ్. నేనే బీసీని. నేను పనిచేసినందుకు గుర్తించి పట్టణ ఉపాధ్యక్షుడు ఇచ్చారు. ఈరోజు అదే పార్టీకి పనిచేశాం కాబట్టి నరేంద్ర కుమార్ లాంటి వాళ్ళు, మా మార్కండేయులు గారు లాంటి వాళ్ళు గుర్తించి ఇదిగో ఈ వర్క్ చేసుకోరా అని ఇచ్చారు. ఖచ్చితంగా కాపు పార్టీ అయితే మళ్ళీ నన్ను తీసి వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఇచ్చుకోవాలి కదా. మరి నాకు అలా ఏం జరగలేదు, నాకు అసలు అనిపించలేదు కూడా ఎప్పుడు. అది నాకు నా సొంత పార్టీ లాగే ఉన్నదని, వీళ్ళందరూ కాపులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని నాకు ఎప్పుడు అనిపించింది. మళ్ళీ కాపులు సఖ్యతగా ఉంటారా? మరి ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే ఈరోజు కూటమి కూడా అధికారంలోకి వచ్చిందంటే అది కూడా ఉన్నారు కాబట్టే. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఏదైతే చిన్న జన సైనికుల మధ్య ఉన్న కలహాలు కావచ్చు, లేకపోతే సఖ్యత లేకపోవడం కావచ్చు, ముందు అందరూ సర్దుకొని వెళ్తారా, లేకపోతే ఇంకా దాన్ని పెంచుకుంటారా? ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో చిన్న లోటుపాట్లు ఉంటాయి. అవి పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మేము వయసు తక్కువ వాళ్ళం కాబట్టి ఇప్పుడు విభేదాలు పెరుగుతున్నాయి. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక 30+ ఇలా ఇప్పుడే నేర్చుకుంటున్నాం రాజకీయం. ముందు ఇంకా తెలుసుకున్నా ఖచ్చితంగా ఇలా కాదు, ఇలా నడుచుకోవాలనే క్లారిటీ మాకే కలుగుతుంది. ఇంకా ముందుకి ఇంకా పైకి ఎదుగుతారు కానీ తగ్గేదైతే లేదు. అందరం ఖచ్చితంగా కలిసే నడుస్తాం, కలిసి ముందుకెళ్తాం. కానీ ఇంకా జన సైనికులు ఇంకా ప్రతి చోటకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి మీటింగ్లో ఓజీ అన్నారంటే ఇంకా సినిమాల నుంచి బయటకు రాలేదు మీరు? సినిమాలు అప్పుడేమని నడిచాం, సీఎం అని నడిచాం. అన్నయ్యని ఎలా చూడాలనుకుంటున్నాం అలా. ఇప్పుడు రాజకీయంగా ఎదిగాడు, ఇంకొకసారి ఆ ఓజీ అని సినిమా పిక్చర్లు అయిపోయారు జన సైనికులు. లేదు, మాకు ఓజీ అని నడుస్తున్నాం అంటే మా అన్నయ్యకి వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, మీడియా ఛానల్స్ కానీ, బయట నుంచి వచ్చే సంపాదన ఏం లేదన్న. ఆ సినిమాలు చేసుకుని అవి కూడా ఆయన ఖర్చు పెట్టుకోవడం కన్నా మళ్ళీ వాటిని సహాయం చేయడానికి ఉపయోగిస్తాడు. మళ్ళీ తీసుకెళ్లి జనాలకే పంచుతాడు ఆయన. దానికోసం సినిమాల్లో వెళ్తాడు కానీ ప్రత్యేకంగా అదొక ప్యాషన్ ఇచ్చే. ఖచ్చితంగా అన్నయ్య సినిమాలు చేస్తారు కాబట్టి ఆ డబ్బు ఆయనకి వస్తుంది. విడిగా ఆయన సంపాదించుకునే రకం కాదు కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేసేది ఏంటంటే అన్నయ్య ఆ సినిమాలు అన్న తీస్తే ఆయనకన్నా ₹1 ఉంటుంది, జనాలకు పంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఉప ముఖ్యమంత్రి కింద వచ్చే వేతనం కూడా పిఠాపురం 42 మంది పేద బాలీలకి నెలకు ₹5,000 చొప్పున ఆయనకు వచ్చే వేతనం కూడా అందజేస్తున్నారంటే ఆయన ఒక గొప్పతనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన సినిమాలు తీయాలి, సినిమాలు తీసి ఆయన సంపాదించాలి. సంపాదన కూడా ఏంటంటే ఆయన కొద్ది గొప్ప దాచుకోవాలి, కుటుంబం కోసం చూసుకొని ఆయన కోసం చూసుకొని కూడా ప్రజలకి సొంత డబ్బులు పంచాలని కూడా మనసులో కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆయన అవినీతిపరుడు కాదు, ఎటువంటి అవినీతి మచ్చన నాయకుడు కాదు, మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన చెమటను చిందించి డబ్బులు సంపాదించి రాజకీయ పార్టీని గత 10 సంవత్సరాల్లో కూడా రాజకీయ పార్టీని సొంత నిధులతో ఎక్కడ అవినీతి లేకుండా ఏమి డబ్బులు అడగకుండా పార్టీని నడిపిన ఏకైక వ్యక్తి, ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా సినిమాలు కూడా తీయాలి, ఎందుకంటే యువతను కూడా ఉత్సాహపరచాలి. ఎంత తప్ప యువతలో డల్లుగా ఉన్నా కానీ ఏదో ఒక ఉత్సాహం, ఎందుకంటే లైఫ్లో అన్ని ఫ్యాషన్స్ ఉండాలి. మొన్న కూడా అలాగే ఆలోచించి ఇటు రాజకీయం ఇటు సినిమాల్లో కూడా రాను రోజులు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్నయ్య ఆరోగ్యం కూడా భగవంతుడు, ముఖ్యంగా మా అన్నయ్య ఆరోగ్యాన్ని భగవంతుడు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై భీమ్, జై హింద్.